బైసన్ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే యాస్టిస్ తమిళ సినిమా లాగానే ఉంది. సేమ్ నేటివిటీ. మారీ సెల్వరాజ్, పారంజిత్ వీళ్ళ సినిమా ఎలా ఉంటుందో అలాగనే ఉంది. దట్టు పారంజిత్ ప్రొడక్షను, మారీ సెల్వరాజ్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ అలాగనే ఉంది. సో వీళ్ళ సినిమాలు మీకు ఇష్టమైతే మీకు నచ్చుతుంది, ఇష్టం కాకపోతే చాలా కష్టం. మారీ సెల్వరాజ్ బిఫోర్ మూవీస్ కర్ణన్ కావచ్చు, మామన్నన్ కావచ్చు, దీనిలతో కంపేర్ చేస్తే ఈ బైసన్ అయితే అంత ఎమోషనల్గా అంత హై ఇవ్వదు, అంత డ్రామా కూడా దీంట్లో లేదు. పైగా తమిళ నేటివిటీ చాలా ఎక్కువ ఉంది. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, కబడ్డీ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఒక విలేజ్ కుర్రాడు అన్ని అడ్డంకులను అధిగమించి ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ గా ఎలా మారాడు అన్నదే కథ. బేస్డ్ ఆన్ ఇది ట్రూ స్టోరీ అనుకుంటా. ఆయన ఒరిజినల్ నేమ్ మహమతి గణేశన్. సో ఈయనది అనుకుంటా స్టోరీ. ఇతను ఒరిజినల్ గా కబడ్డీ ప్లేయరే. ఆ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి చేసినారు అనుకుంటా. ఇది స్టోరీ అయితే సింపుల్, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే. హీరో జీరో టు హీరో కావడం, ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు మనం ఎన్నో చూసినాం. అట్లీస్ట్ ప్లే అన్న ఇంట్రెస్టింగ్ ఉందంటే ప్లే కూడా ఫ్లాట్ గానే ఉంది, అంటే ప్రెడిక్టబుల్ గానే ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. సో సినిమా ఓపెన్ చేయడం 1994 జపాన్ ఒలింపిక్స్ లో కబడ్డీ గేమ్ మీద ఓపెన్ చేస్తారు. సో ధ్రువ్ హీరో. సో ఇతను ఆ టీమ్ లో ప్లేయర్ గా ఉంటాడు తప్ప ఆటలో ప్లేయర్ గా ఉండడు. సో దీంతో అతను బాగా ఫస్ట్రేట్ అవుతుంటాడు. దీని నుంచి బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంది సినిమా. సినిమా అంతా అయిన తర్వాత సో సీన్లు ఉన్నాయి, ఆ ఎమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు నేను పెద్ద కనెక్ట్ కాలేదా అని ఒకసారి ప్రాసెస్ చేస్తే, ఏదైతే వీళ్ళు ఈ స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంది చూడు, ఇదే గట్టిగా దెబ్బేసింది. ఎందుకంటే మామూలుగా ఈ స్టోరీ ఏంటి, జీరో టు హీరో కావడం. అతను హీరో అయ్యాడా లేదా అనేది ఇంపార్టెంట్ మనకు. సో ఈ జీరోగా స్టార్ట్ చేస్తాడు. సో వాడి బాధలు ఏంటి, వాడి కష్టాలు ఏంటి, వాడి హర్డిల్స్ ఏంటి, సో వీటన్నిటిని దాటినాడా లేకపోతే అక్కడే ఆగిపోయినాడా, నిజంగా ఆ కబడ్డీ ప్లేయర్ అవుతాడా, ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతాడా, ఇదంతా మనకు తెలియకపోతే ఆ క్యూరియాసిటీ కావచ్చు, ఆ సస్పెన్స్ కావచ్చు ఉంటేనే మనం ఎంజాయ్ చేస్తాం, ఇన్వాల్వ్ అవుతాం. బట్ ఇక్కడ ఏంటి, ఆ స్క్రీన్ ప్లేలో ఎప్పుడైతే మనకు ఓపెనింగే ఇంటర్నేషనల్ ప్లేయర్ అని జపాన్ లో చూపించేసరికి మనకు ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అంటే వీడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా కూడా మనకు బ్యాక్ లో మనకు ఆ క్యూరియాసిటీ ఉండదు. ఎక్కడ ఆ క్యూరియాసిటీ బయలుదేరిన ఇమ్మీడియట్ గా బ్రెయిన్ ఏం చెప్తుంది మనకు, అలేలే ఇది సింపుల్ గా అతను ఓవర్కమ్ చేసింటాడు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇంటర్నేషనల్ ప్లేయర్ గా అతను ఉన్నాడు కదా. సో ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ క్యారెక్టర్లు అవి ఇబ్బంది పడుతుంటాయి, ఆ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాయి, వాళ్ళు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, మంచి మూమెంట్స్, కానీ అవి ఏవి మనం పెద్ద కనెక్ట్ కాం. సో అది పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఆ స్క్రీన్ ప్లేను అలా కాకుండా స్ట్రైట్ నరేషన్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అరైజ్ అయ్యేటివి, చాలా క్యూరియాసిటీ వచ్చేదని నా పర్సనల్ ఫీలింగ్. సో ఇది ఒరిజినల్గా స్పోర్ట్స్ డ్రామా కదా, దీన్ని ఆ ఫీలింగ్ ఇద్దామన్నట్లు ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ పెట్టినట్టున్నారు. సో అదే గట్టి దెబ్బేసింది. అది లేకుంటే మంచి మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కొన్ని రియల్గా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ తూత్తుకుడా కరెక్ట్ మీ ఫై రాంగ్. ఆ డిస్ట్రిక్ట్ లో 2 విలేజ్లు, అంటే పక్కపక్క విలేజ్లు, అది మనకి ఎగ్జాక్ట్ ఏం చూపెట్టదు, చెప్తారు పక్కపక్క విలేజ్లు అని. సో ఈ విలేజ్లకు కబడ్డీ అంటే పిచ్చ ఇష్టం. అసలు ఎందుకు ఇష్టము అంటే, అది వస్తున్న ఆచారమా, లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా టాప్ ప్లేయర్ ఎదిగిపోయినాడా, దానికోసం ఇన్స్పిరేషన్ అయి మనం కూడా కావాలనుకున్నారా, లేదు ఒక ఎంటర్టైన్మెంటా, వాళ్ళకు ప్యాషనా, లేకపోతే టైం పాస్ కాక ఆడుకుంటున్నారా. సో ఇవన్నీ మనకేం ఎస్టాబ్లిష్ చేయరు, ఊరికి ఇష్టం అంతే. అది కూడా మనకు సో ఆ ఊర్లో ఒక టీంలు ఉంటుంది, ఆ టీంలో ఆడాలని ప్రతి కుర్రాడికి ఉంటుంది, హీరోకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఎందుకనేది మనకు రీజన్ దొరకదు. సో ఆ 2 విలేజ్లు, సో అక్కడ కులాలు, వాళ్ళ కులాలకు ఈ కులానికి ఒక లీడరు, ఆ కులానికి ఒక లీడరు, వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు, వీళ్ళు చంపుకుంటూనే ఉంటారు, అంటే కనపడితే చంపుకుంటుంటారు. రీజన్ ఏంట్రా అంటే ఆధిపత్య పోరు. అంటే కన్స్ట్రక్టివ్గా అదేం ఉండదు, జనరేషన్స్ నుంచి వస్తుంది, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టే ఉంది. ఆ అటాక్లు కూడా బాగా రిపిటేటివ్గా అనిపించినాయి. అంటే ఫస్ట్ ఒకటి అటాక్ చేస్తాడు, చనిపోయినారు అంటాడు, లేదు బతుకుతాడు, మళ్ళీ ఈయన పోయి ఆయన మీద అటాక్ చేస్తాడు, సో ఆయన బతుకుతాడు, మళ్ళీ వచ్చి ఈయన మీద అటాక్ చేస్తాడు, ఈయన చచ్చిపోతాడు. అటాక్ కౌంటర్ అటాక్ ఇవే తప్ప సో దీనివల్ల పెద్ద యూజ్ ఏం అనిపించలేదు స్క్రిప్ట్ కు. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ నిజంగానే ఉన్నాయేమో, ఫైన్, అర్థం చేసుకోగలము. కానీ ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ను ప్రాపర్ గా స్క్రిప్ట్ లో ఇన్సర్ట్ చేసింటే బాగుండేది. అది ఎక్కడ సింక్ కాలేదు, అంటే అదేదో సబ్ ప్లాట్ లో ఫోర్స్డ్ ఇరికిచ్చినట్టుంది తప్ప మింగిల్ కాలేదు. సో దాంతో ఏమనిపిస్తుంది మనకు, ఇది వచ్చినప్పుడల్లా ఇదేంట్రా, ఈ టార్చర్ ఏంట్రా అనే ఫీలింగ్ కలుగుతుంటుంది మనకు. పైగా ఏంటి, వీళ్ళిద్దరు లీడర్లు ఉంటారు. సో ఈ లీడర్లు ఏంటి, ఇద్దరు మంచోళ్ళే. మళ్ళీ అంటే ఆయన హీరోని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తాడు, ఈయన హీరోను ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఒక రీజన్ వల్ల ఎంకరేజ్ చేస్తే ఈయన ఇంకో రీజన్ వల్ల ఎంకరేజ్ చేస్తాడు. ఆ ఇద్దరు మంచోళ్ళే అన్నప్పుడు సో నాకు ఒకటి
గుర్తొచ్చింది. సో అందరు వెజిటేరియన్లే, గొర్రె మాయమైందంట. ఇలా ఉంది వాళ్ళిద్దరి పరిస్థితి కూడా. సో దీనివల్ల స్క్రిప్ట్కి ఏంటి, ఏముంది, ఏం లేదు స్క్రిప్ట్కు. ఒక స్టేజ్లో ఏంటి, ఈ ఊర్లో నుంచి ఇంకో గ్రూప్ లో జాయిన్ అవుతాడు హీరో క్యారెక్టర్, అంటే కబడ్డీ కోసం. సో దీంతో ఏదో రప్చిక్ అవుతుందిరా అనుకుంటాం, ఆ రప్చిక్ ఏం ఉండదు. ఇది అన్నెసరీ అనిపించింది తప్ప సప్లాట్ దీన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అయితే ఎంగేజింగ్ అయితే చేయలేకపోయినారు. ఇది గణేషన్ స్టోరీతో ఇన్స్పైరేషన్ సినిమా, అంటే ఒరిజినల్ గా స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు అంటే ఇదే జీరో నుంచి హీరోకి ఎలా వెళ్ళాడు, ఈ స్టేజ్ బై స్టేజ్ ఇది చెప్తే నాకు ఇంట్రెస్ట్ అంతే తప్ప సినిమా మొత్తం ఎట్లుంటది అంటే ఆ 2 విలేజ్లు, ఆ 2 కులాలు, ఆ 2 లీడర్లు వాళ్ళు కొట్టుకుంటుంటారు, చంపుకుంటుంటారు, ఇంతే తప్ప స్పోర్ట్స్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. మధ్యలో కబడ్డీ వచ్చిపోతుంటుంది. అంటే ఒక స్టేజ్లో మనకు ఏమనిపిస్తుంది తెలుసా, ఒరిజినల్గా సినిమాలో డిస్కషన్ ఏముంటుంది అంటే వీడు ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడానికి ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసినాడు అనేది ఉంటుంది. బట్ ఏముంటుంది, అవన్నీ వర్బల్గానే ఉంటాయి. అంతా చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది లేదా, వీడు ఇంత కష్టం ఎప్పుడు అన్నాడబ్బా, ఊర్లో నుంచి ఆ సమస్య నుంచి బయటపడతానే టప్పున ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినాడే అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే అలా ఉంది డిజైన్ కూడా. అంటే ఇది మారీ సెల్వరాజు కాబట్టి ఆ కులాలు దీని మీద ఎక్కువ చెప్పాలనుకున్నాడేమో, బట్ ఒరిజినల్గా స్పోర్ట్స్ డ్రామా ఇది. స్పోర్ట్స్ డ్రామాలో దీన్ని ప్రాపర్గా మింగిల్ చేసిందే బాగుండేది. బట్ ఇది ఎక్కువ అయిపోయి అది తక్కువ అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ప్రెడిక్టబుల్ అన్నా కదా, ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఎంత ప్రెడిక్టబుల్ అంటే ఇప్పుడు మామూలుగా మనం అన్ని స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో చూస్తుంటాం ఏంటి, మన సౌత్ ఇండియన్ వర్సెస్ నార్త్ ఇండియన్ కోచ్ ఉంటాడు. సౌత్ ఇండియన్ అంటే వాడు అంటే చాలా చీప్ గా చూస్తుంటాడు, వీళ్ళని ఎంకరేజ్ కూడా చేయడు, తిడుతుంటాడు. ఇవన్నీ మనం చూసినాం, ఎన్నో సినిమాలు చూసినాం. సో దాని తర్వాత ఏంటి, గేమ్ ఎక్కడో ఫైనల్కి వచ్చింది, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అన్నప్పుడు ఇంకా ఇదైతే మరీ ఇంకా టూ మచ్ ప్రెడిక్టబుల్. అంటే సో టీం అంతా ఓడిపోతుంది, ఈయన ఒక్కడు హీరోయిక్గా మొత్తం పాయింట్లన్నీ తీసుకొస్తాడు, ఇదంతా బస్ సినిమా అంతా రియలిస్టిక్గా చేస్తున్నావు. అలా ఇది ఒక్కటి ఎందుకు సినిమాటిక్గా, అందరు ఓడిపోయినారు, ఒక్కడే నిలబడి మొత్తం అందరినీ చేసినాడని, ఇది అక్కడ కష్టం కదా. ఇట్లా హీరోని ఎలివేట్ చేయాలంటే వేరే సీన్లలో చేయి. స్పోర్ట్స్ అనేది టీమ్ స్పిరిట్. సో అందుకే ఫస్ట్ హాఫ్ లో ఆ స్పోర్ట్స్ కబడ్డీ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుందో, సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా మనకు ఓకే ఇదంతా తెలిసినదే కదా అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్యూరియాసిటీ అయితే సెకండ్ హాఫ్ లో గేమ్ లో క్యూరియాసిటీ లేదు. ఫాదర్ సన్ కొన్ని సీన్లు అదిరిపోతాయి. అంటే ఫాదర్ కూడా కబడ్డీ ప్లేయర్ కావాలనుకుంటాడు, కాలేకపోతాడు. బట్ ఒక ప్లేయర్ అంటే చాలా ఇష్టము. సో అతని ప్లే ఎక్కడ జరిగినా కూడా వెళ్తుంటాడు. ఇలాంటివన్నీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరో చంపుతారు, కులాలు దీని మధ్యనే చంపినారు అనేది ఆయనకు అర్థం అయిపోయి కొడుకు కూడా కబడ్డీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ కొడుకును చేయాలనుకుంటాడు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి భయపడుతుంటాడు కొడుకును. సో ఈ ఎమోషన్ ఇది చాలు. కొన్ని సీన్లు దీని మీద బాగా వర్కౌట్ అయినాయి. అది ఏమైపోయిందంటే నెక్స్ట్ ఇవే సీన్లు రిపీటెడ్గా అంటే చూసిందే మళ్ళీ వస్తుంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఎమోషన్ కూడా మనం రియల్గా తీసుకోలేకపోతాం. రియల్గా అయితే మంచి సీన్లు ఉన్నాయి కొన్ని. హీరో అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ ఉంటుంది. సో అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అంటే అది అప్పటి సిచ్యువేషన్లో నిజంగా ఆయనది ఒరిజినల్ స్టోరీ అన్నారు కాబట్టి నిజంగానే అది ఆయన లవ్ స్టోరీ అదే అంటే ఫైన్. అది కాకుండా వీళ్ళు సినిమాటిక్గా దాన్ని యాడ్ చేసినారంటే అది పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. ఆ ఉన్న దీంట్లో అనుపమ పరమేశ్వరన్ ఉన్నంత వరకు అయితే ఫైన్, బాగా చేసింది అమ్మాయి. సో ఈ సినిమా ఏంటంటే మారీ సెల్వరాజ్ ఆబ్వియస్లీ సో నేటివిటీ చాలా ఎక్కువ ఉంది. అంటే తమిళ నేటివిటీ భయంకరంగా ఉంది. యాజ్ ఏ తెలుగు ఆడియన్స్ గా మనం దీన్ని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. వీటన్నిటికంటే రన్ టైమ్ ఇది అన్బేరబుల్. అదే ఇన్ని రిపీటెడ్ సీన్లు ఇంత ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పుడు అట్లీస్ట్ దీన్ని షార్ప్ కట్ చేసింటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అంటే మంచి హై వచ్చేది. ఆ హై రాకూడదనే ఇట్లా చేసినట్టుంది ఎడిటింగ్. ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో కబడ్డీ గేమ్, సో దీని కంపోజిషన్స్ కావచ్చు, దీని కొరియోగ్రఫీ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ గేమ్ అయితే చాలా బాగా డిజైన్ చేసినారు. అంటే ఆ గేమ్ ఫస్ట్ హాఫ్ లో పర్టికులర్ గా ఫస్ట్ హాఫ్ ఒక 2-3 సీక్వెన్స్లు భలే హై ఇచ్చింది. అంటే రియల్ గా మనం ఐపీఎల్ కబడ్డీ చూస్తున్న ఫీలింగే కలిగింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో హీరో, ఫాదరు, సిస్టరు వీళ్ళందరూ ఒక పొట్టేలును తీసుకొని అది స్వామికి ఇవ్వడానికి తీసుకెళ్తుంటారు. దాంతో పొట్టేలు ఒకటి మీద చుచ్చు కొడుతుంది. సో ఇక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సీను అదిరిపోయింది. హీరో ధ్రువ్కు కబడ్డీ ఉన్న ఇంట్రెస్ట్ పీటీ సార్ అబ్జర్వ్ చేసి సో ఈయన వెళ్ళి ఫాదర్ వద్దు కబడ్డీ వద్దు అంటే ఫాదర్ని కన్విన్స్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఎమోషనల్గా బాగుంది ఆ సీన్ కూడా. తర్వాత హీరో స్టేట్ సెలెక్షన్ అక్కడ సెలెక్ట్ కాడు. సో ఇప్పుడు ఫాదర్ కాల్ చేసి హీరో ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫాదరు రివర్స్ లో సన్నును మోటివేట్ చేస్తాడు, అంటే ధ్రువ్ను మోటివేట్ చేసేది. ఈ సీన్ కూడా బాగుంది. అంటే ఫాదర్ ఏంటి ఒక స్టేజ్ వరకు భయపడుతూ వస్తాడు. ఎప్పుడైతే కొడుకు కబడ్డీ అద్భుతంగా ఆడుతున్నాడు అన్నప్పుడు కొడుకు అండగా ఉండాలనుకుంటాడు. ఎంత దూరం అన్నా కానీ కొడుకును సేవ్ చేసుకుంటూ కొడుకును నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకునే క్యారెక్టర్ అది ఇక్కడ ఈ స్టేట్
సెలెక్షన్ దగ్గర ఈ ఫాదర్ ఆ కాన్వర్డేషన్ అది అదిరిపోయింది. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ లో హీరో ఇక్కడ ఫైట్ చేస్తుంటాడు, ప్యారలల్ గా ఆ బైసన్ షాట్స్, ఇంటర్ కట్స్, ఆ షాట్స్ ఇవి రెండు ప్యారలల్ కట్స్, ఇంటర్ కట్స్, అది మస్తు హై ఇచ్చింది అది కూడా. నెక్స్ట్ మ్యూజిక్, సో కొన్ని చోట్ల రీ రికార్డింగ్ చాలా బాగుంది, కొన్ని చోట్ల కొంచెం లౌడ్ అనిపించింది. ఓవరాల్ గా అయితే మ్యూజిక్ ఫైన్. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే ధ్రువ్ విక్రమ్, సో నేనైతే మన వాని గురించి ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని చోట్ల ఆ విక్రమ్ ఆ షేడ్స్ కనపడతాయి కానీ, బట్ ఓవరాల్ గా అయితే క్యారెక్టర్ ను మాత్రం భలే చేసినాడు. ఆ విలేజీ గైగా గెటప్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అంటే డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, ఎమోషనల్ గా కబడ్డీ ప్లేలు ఇవన్నీ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా చేసినాడు. సో నెక్స్ట్ పశుపతి, ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫాదరు సన్ను ఈ సీన్లలో చాలా బాగున్నాయి, ఎమోషనల్ సీన్లలో, యాక్షన్ సీక్వెన్స్లలో బాగుంది. అదే అనుపమ పరమేశ్వరన్ ఉన్నది తక్కువ ఇదైనా క్యారెక్టర్ ఉన్నంతలో ఫైన్. సో వీళ్ళ సిస్టరు ఆమె కూడా ఫైన్. ఓవరాల్గా మారీ సెల్వరాజు, పా రంజిత్ వీళ్ళ సినిమాలు మీకు నచ్చేటట్లయితే మీరు హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ డ్రామాలు కూడా ఇంట్రెస్ట్, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇలాంటి రస్టిక్ నేటివిటీ సినిమాలు ఇలాంటి బాగా ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.